హాయ్ వ్యూవర్స్, నేను మీ సింగర్ శిశిర. వెల్కమ్ టు మై టాక్ షో. ఈరోజు మనకు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. అంటే స్పెషల్ గెస్ట్ గురించి మనం మాట్లాడుకోే ముందు అసలు ఆయన గురించి, అంటే ఆ గెస్ట్ గురించి కాకుండా ఆయన ఎలా వచ్చారు ఏందనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. మనకు ఒగ్గు కథ అనగానే తెలంగాణ జానపద కళారూపం ఒగ్గు కథ. అది ప్రాచీన కళ. సో అలాంటి ఒగ్గు కథ చాలామంది అంటే అప్పట్లో బాగా ఆదరణ ఉండేది. కానీ తర్వాత ఇప్పుడు మారుతున్న కాలం ప్రకారం ఆ ఒగ్గు కళకి ఆదరణ తగ్గుతూ వచ్చింది. సో అలాంటి ఒగ్గు కళకి అంటే జనాల్లోకి తీసుకెళ్ళాలి, ఇంకా ప్రేక్షకుల్లో ఒక ఆసక్తి కలిగించాలని చెప్పి ఆయన ఒక ప్రయత్నం చేసిండ్రు. ఎట్లా అంటే ఆ ఒగ్గు కథను తక్కువ టైంలో నాటక రూపంలో ప్రదర్శిస్తే ఎట్లా ఉంటుంది, అంటే జనాలకు ఇంట్రెస్ట్ కలుగుతుందా లేదా అని ఆ ప్రయత్నం సక్సెస్ అయింది. అలాగే ఆయన ఆ ఒగ్గు కథను ప్రపంచానికి పరిచయం చేయాలని ఆయన ఆశయం కూడా. సో అలాంటి ఒగ్గు కళాకారులు జాతీయ పురస్కార గ్రహీత మనకు డాక్టర్ ఒగ్గు రవికుమార్ గారు ఉన్నారు మనతో పాటు. ఆయనతో మాట్లాడదాం. అసలు ఒగ్గు కథ ఏంటి, ఆయన ఆయన ఎలా వచ్చారు, ఆయన వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది అంతా మనం తెలుసుకుందాం. నమస్తే అండి. శనార్థమ్మ. శనార్థులు. శనార్థి. ఒగ్గు కథకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఒగ్గు కథ ఎట్లా వచ్చింది ఏంది అని కాకుండా ఇప్పుడు మనకి డిసెంబర్ 29న ఒగ్గు కథకు సంబంధించి కొమరవెల్లి మల్లన్న కళ్యాణం జరుగుతుంది. అంటే ఆ కొండ సురేఖ గారు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. సో అసలు దీని మీద ఒక ఇష్యూ కూడా 4 సంవత్సరాల నుంచి జరుగుతుంది. అసలు దాని స్టోరీ ఏంటి అంటారు? జనరల్గా ఇక్కడ కుమరవెల్లి మల్లన్న అన్నట ఆయన గ్రామదేవుడు. మొదటగా కురుమలు గొల్లలు తమ ఆరాధ్య దైవంగా కొలుస్తున్నటువంటి భక్తులు వాళ్ళు. అయితే వాళ్ళ ఆచార విధానంగా ఒగ్గు సాంప్రదాయంలో పట్నాలు వేసి మల్లన్నను కొలుస్తారు, బండారేసి కొలుస్తారు. ఇది వాళ్ళకు మాత్రమే సొంతమైనటువంటి ఆచారం. తర్వాత బహుజనులంతా కూడా మల్లన్న దేవుణ్ణి ఆరాధించడం స్టార్ట్ చేసిండ్రు. అందరి దేవుడు మల్లన్న. అయితే సాంప్రదాయం మాత్రం బండారు సాంప్రదాయం కొనసాగాలి అక్కడ. కానీ బండారు సాంప్రదాయాన్ని మార్చి అక్కడ ఒక శిష్ట సాంప్రదాయాన్ని, ఒక ఆధిపత్య సాంప్రదాయాన్ని అక్కడ నెలకొల్పాలని చాలా ప్రయత్నాలు చేశారు. దానికి సంబంధించినటువంటి ప్రతి ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నది. ఈవెన్ గుడి చరిత్రను, దేవుని చరిత్రను, దేవుని ఒక తల్లిదండ్రుల పేర్లను కూడా మార్చేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు అక్కడ చేశారు. దాన్ని నేను బయటపెట్టిన 4 సంవత్సరాల కిందట. నేను బయటపెట్టినందుకు అక్కడ ఉన్నటువంటి ఈవో కావచ్చు, దేవాదాయ శాఖ కమిషనర్ కావచ్చు, అప్పుడున్నటువంటి ఆ సాంస్కృతిక శాఖ మంత్రుల దగ్గరకు వచ్చి అపాలజీ చెప్పారు. మేము మళ్ళొకసారి మిస్టేక్ కానివ్వని చెప్పి. అంటే ఏ సాంప్రదాయం ప్రకారం జరగాల్సినటువంటి ఒగ్గు సాంప్రదాయం ప్రకారం జరగాల్సినటువంటి పూజలను కాస్త శిష్ట సాంప్రదాయంలోకి మార్చాలంటే నువ్వేం చెప్పాలనుకుంటున్నావు సమాజానికి? అంటే ఏ సమాజం మీద, ఎవరి మీద నువ్వు ఎవరి గొంతు మీద నువ్వు గొడ్డలు పెట్టాలనుకుంటున్నావు, ఎవరి ప్రాణం మీద, ఎవరి సాంప్రదాయం మీద నువ్వు అడుగు పెట్టాలని చూస్తున్నావు అనేది నా క్వశ్చన్ ఇక్కడ. నేనేమంటున్నానమ్మా, మల్లన్న సాంప్రదాయం అనేది తరతరాలుగా వస్తున్నటువంటి కుర్మగుల్లల ఆచారం. అది ఆచారం అనేది వాళ్ళు మొక్కుతున్నారు. మిగతా బహుజన సాంప్రదాయం ప్రకారం బహుజనులు కూడా చాలామంది ఆరాధన చేస్తున్నారు. ఆ సాంప్రదాయాన్ని అట్నే కొనసాగిస్తూ రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేడారం సమ్మక్క సారక్క దగ్గరికి పోతాం. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే గిరిజన బిడ్డలు ఉన్నారో, ఆదివాసి బిడ్డలు ఉన్నారో వాళ్ళు మాత్రమే పూజారులుగా చేస్తారు. అక్కడ కూడా వైరిల్లు, అక్కడ కూడా పోయి పూర్ణ కుంభం తీసుకొని పోయి అక్కడ కూడా ఏదో మార్చే ప్రయత్నం చేశారు. వాళ్ళు గుర్తులు అందుకున్నారు. అంటే ఎందుకు అట్లా చేస్తున్నారు అంటే ఇప్పుడు మనకి బహుజన సాంప్రదాయం మొత్తం కనుమరుగైపోతుందని చెప్పి మీరు కొట్లాడుతున్నారు. అంటే మొన్నటిదాకా కూడా కొట్లాట జరిగింది. అంటే ఎందుకు ఆ కొట్లాట అంటే ఒకటి కడుపు మండినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నీ బువ్వను నువ్వు తింటే ఏం కాదు, నా బువ్వను కూడా నువ్వే గుంజుకోవాలని చూస్తే అక్కడ ఉద్యమం మొదలవుతుంది, కడుపు రగులుతుంది ఎవరికైనా. నేను అదే చెప్తున్నాను. బండారు సాంప్రదాయం ప్రకారం పట్నాలు వేసేటువంటి సాంప్రదాయాన్ని నువ్వు కాల రాస్తా అంటే నేను ఊకోవాలా? నేను ఊకోను. నువ్వు గమనించండి, ఆకిట్లో ఎర్రజీమల గూడు ఉంటుంది, దాని మీద అడిగిపెట్టి చూడు. తన ప్రాణాలు పోతుండొచ్చు, తొక్కితే పోతుండొచ్చు, కానీ కాళ్ళంతా కొరికి చంపుతాయి అవి. కనీసం ఎర్రజీమలకు ఉన్నటువంటి ఆ ఆవేశం కూడా, ఆలోచన కూడా మనకు లేకపోతే నా సొంతలకు ఎవరు ఉండాలి. సాంప్రదాయాన్ని కాపాడుకోవాలంటే క్వశ్చన్ చేయాలి. నిజంగా నీ సాంప్రదాయాన్ని నేను ఎప్పుడు కూడా అడుగుతున్నా, ఏ బ్రాహ్మణోత్తముడైనా కావచ్చు, లేదంటే ఏ సిద్ధాంత అయినా కావచ్చు, ఇలా గ్రామదేవుడైనటువంటి మల్లన్నను మల్లికార్జున స్వామిగా మార్చి కుమరవెల్లి దేవస్థానం చరిత్రను మార్చేటువంటి ప్రయత్నం చేసినరా చేయలేదా? ఎవరైనా దమ్మున్నోళ్ళు నేను ఈ ఛానల్ వేదిక ఛాలెంజ్ చేస్తున్నా,
మీరు వేదిక మీదకి రండి, ఆర్గ్యుమెంట్కి నేను రెడీగా ఉన్నాను, నేను ఛాలెంజ్కి రెడీగా ఉన్నాను. నేను చేసేటువంటి ప్రతి ఒక్క ఈ కామెంట్ ఏదైతుందో నేను ఎవిడెన్స్తో పాటు నిరూపించడానికి నేను రెడీగా ఉన్నాను. దమ్మున్న వాళ్ళ ఎవరో రమ్మని చెప్పండి. కొమరవెల్లి మల్లన్న మీద ఈ బ్రాహ్మణుల ఆధిపత్యం ఇదేంటి? దీని ఇష్యూ ఏంది అసలు బ్రాహ్మణులకు కానీ లేదంటే బలిజ పూజారులకు కానీ మల్లన్నకు సంబంధం లేదు. బలిజ పూజారులు ఏమంటారు అంటే, మా ఆడపిల్లని ఇచ్చినాం కదా మాకు పొత్తుంటుంది అంటారు. నేనేమంటున్నా, మీరు ఆడపిల్లని ఇచ్చిన వాళ్ళు మాత్రమే, కానీ మల్లన్న మా పూర్వీకుడు, మా తండ్రి. వారసత్వం ఎవరికి వస్తుంది? జనరల్గా మీకే వస్తుంది. మాకే వస్తుంది. వారసత్వం అనేది ఎట్లా వస్తుంది అంటే మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సంబంధించింది వస్తుంది. రక్త సంబంధికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాళ్ళకే వస్తుంది. వస్తుంది. అది రక్త సంబంధికులుగా ఆయన వంశ పారంపర్యంగా ఒగ్గు పూజారులుగా మేమున్నాం, మాకు రావాలి. కానీ మేము ఆడపిల్లని ఇచ్చామని చెప్పి ఆడపిల్ల సొమ్ముని తినొస్తున్నాను. అత్తగారి నీకు బావోళ్ళ ఇంటికి పోయి నువ్వు ఆడపిల్లని ఇచ్చినానే కదా, మల్లన్న దేవుడు మీకు బావలే కదా, మీ బావోళ్ళ ఇంటికి పోయి మీ బావ సొమ్మును తినొచ్చునా? తప్పు. అది వాళ్ళు చేసేది ఏంటంటే, నువ్వు నిజంగా మల్లన్న మీకు పెట్టినటువంటి శాపం ఏంటంటే, మీరు ఆధిపత్యంగా మీరు కథలో కూడా చెప్పిండు, మల్లన్నను సంపుదామని ప్రయత్నం చేశారు. కథలో ఉన్నది చెప్తున్నా నేను. మెడలమ్మని తీసుకొచ్చుకొని పెళ్లి చేసుకుందాం అన్న సందర్భం లోపల బలిజ వాళ్ళంతా ఏం చేశారంటే మల్లన్నను చంపుదామని చూశారు. మల్లన్నను చంపుదామని చూస్తే మల్లన్న దేవుడు ఏడుగురు బలిజ ఈ మెడలమ్మ వాళ్ళ అన్నదమ్ములు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఏడుగురిని కరెకుక్కల్ని వేసి తీసుకొస్తున్న నేపథ్యంలో వాళ్ళకు పెట్టినటువంటి శాపం ఏంటంటే, మీరు కలకాలం ఏదైతే ఆధిపత్యంతో అహంకారంతో మీరు వాదించినరో అహంకారాన్ని మొత్తం త్యజించడానికి నా పాదాల కాడ మీరు ఎల్లకాలం నా పాదాల దగ్గర మీరు పూజ చేసుకోమని చెప్పి శాపం పెట్టిండు మల్లన్న. ఇది ఒగ్గు కథలో చెప్పేటువంటి సాంప్రదాయం ఇది. మీరు పూజ చేయండి, మేము వద్దంటలేము. దీపం ధూపం నైవేద్యం పెట్టండి, మేము వద్దంటలేము. కానీ మీరేం చేస్తున్నారు? ఒక సాంప్రదాయాన్ని ఖచ్చితంగా వాంటెడ్లీ మీరు నిర్మూలన చేసేటువంటి అనగదొక్కాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది తప్పని నేను చెప్తున్నాను. అంటే ఎవరైనా దేవుడికి, ఏ దేవుడికైనా ఎవరైనా మొక్కచ్చు. మన తెలంగాణలో అంటే మీరే దీనికి మొక్కడం వరకే. అంటే ఆ సాంప్రదాయాన్ని మేము కూడా తీసేసుకుంటామంటే అది ఇలా మల్లన్న దేవుని కళ్యాణం చేసే రైట్ మీకు ఎక్కడదని అడుగుతున్నాను. వాళ్ళు ఏమని చెప్తున్నారు అంటే, ఆగమ శాస్త్రం ఇది మా సాంప్రదాయం ప్రకారం. అంటే ఎవరి సాంప్రదాయం ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చునా? ఇది రూల్ ఉన్నదా దేవాదాయ శాఖలే? రేపు ఇంకోళ్ళు వస్తారు, మా సాంప్రదాయం ప్రకారం మేము చేసుకుంటా అంటారు. ఇది కరెక్టేనా? కాదు, తప్పు అని చెప్తున్నాను. ఆగమ శాస్త్రాన్ని నేను గౌరవిస్తాను. శాస్త్రాన్ని, వేదాలను నేను గౌరవిస్తాను. బహుజన సాంప్రదాయాన్ని, బహుజన శాస్త్రాన్ని కూడా మీరు గౌరవించాల్సిన అవసరం చాలా ఉన్నది. ఒకవేళ నువ్వు నా శాస్త్రాన్ని కానీ నా సాంప్రదాయాన్ని కానీ నువ్వు గౌరవించకపోయినాడు, నువ్వే పద్ధతిలో వెళ్తున్నావో నేను కూడా గదే పద్ధతిలో రావాల్సి వస్తుంది. జనాలంతా గమనిస్తున్నారు, పూజారులంతా గమనిస్తున్నారు. బైండ్ల పూజారులు కావచ్చు, ఏరుపుర పూజారులు కావచ్చు, పంబాల పూజారులు కావచ్చు, ఒగ్గు పూజారులు కావచ్చు, బీర్ల పూజారులు కావచ్చు. ఇంకా మీకు ఒక చక్కని విషయం చెప్తా. ఎల్లమ్మ కానీ, పోచమ్మ కానీ, మైసమ్మ కానీ, మాంకాలమ్మ కానీ 7 అక్క చెల్లెళ్ళు ఉంటారు. వీళ్ళు 7 అక్క చెల్లెళ్ళ గుళ్ళల్లో బహుజన సంప్రదాయం ప్రకారం వీళ్ళందరూ కూడా ఏది ఇప్పుడు నేను చెప్పినటువంటి బైండ్ల వాళ్ళు కావచ్చు, ఏరుపుల వాళ్ళు కావచ్చు, పంబాల వాళ్ళు కావచ్చు, అక్క చెల్లెళ్ళ పూజలు వాళ్ళు చేస్తారు. వాళ్ళ గుళ్ళల్లోకి పోయి వాళ్ళ గుళ్ళల్లోకి కూడా వెళ్ళి అక్కడ శ్రీచక్రం ప్రతిష్టాపన చేసారు. ఎంత దుర్మార్గమైన విషయం అంటే ఇది. ఆమె కోడిపిల్లనో ఓ గొర్రెపిల్లనో బహుజనులంతా వెళ్ళి అక్కడ మొక్కుగా చెల్లించుకున్నటువంటి బలి సాంప్రదాయం ఉన్నటువంటి గుళ్ళవి. బలి సాంప్రదాయం ఉన్నటువంటి గుళ్ళల్లా నువ్వు శ్రీచక్రం ప్రతిష్టాపన చేయవచ్చునా? ఇది నేను వేద పండితులను అడుగుతున్నా. దీనికి సమాధానం చెప్పాలి మీరు. ఆ గుళ్ళల్లా మీరు పూజ చేయవచ్చునా? ఆ గుళ్ళల్లా మీరు శ్రీచక్రం ప్రతిష్టాపన చేసి మీరు కుంకుమార్చనలు చేయవచ్చునా? మల్లన్న దేవునికి మీరు లక్ష బిల్వార్చన చేయవచ్చునా? ఏ శాస్త్రంలోనైనా ఉన్నదా? మల్లన్న దేవునికి శివునికి తేడా తెలియని కొంతమంది ఇవాళ మల్లన్న దేవునికి లక్ష బిల్వార్చన చేస్తున్నారు. ఇది చేయవచ్చునా? దుర్మార్గమైన విషయం కాదా? మల్లన్నకు ఇంకేదో ఆడ వేద పాఠశాల పెట్టారు. వేద పాఠశాల ఏ విధంగా పెడతారని నేను అడుగుతున్నా. ఆడ పెడితే గిడితే మీరు ఒగ్గు పాఠశాల పెట్టాలా? డమరుకాలు మోగిస్తూ మల్లన్న అంటేనే ఒగ్గు కథ, ఒగ్గు సాంప్రదాయం, బండారు సాంప్రదాయం. మీ పైశాచికత్వానికి, మీ దుర్మార్గానికి, మీ యొక్క ఆధిపత్యానికి పరాకాష్ట అది. వేదపారాయణం మల్లన్న దగ్గర పఠించవచ్చునా? ఇవాళ ఒగ్గు పూజారులు ఎక్కడున్నారు? మీరు ఎక్కడున్నారు? నిజంగా రోజు మల్లన్నకు నిత్య కళ్యాణం అంటే ఆడ పట్నం వేసి నైవేద్యం పెట్టాల్సిన బాధ్యత ఒగ్గు పూజారులు. ఒగ్గు పూజారులను ఇలా ఒక్కరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఒక్కరోజు ఆ గుళ్ళే
గర్భగుళ్ళె పట్నం వేసిన దాఖలాలు చూపించురు నాకు. బోనం పెట్టిన గర్భగుళ్ళె బోనం పెట్టిన దాఖలాలు చూపించురు. ఇంతవరకు కూడా అట్లాంటి దాఖలాలు ఇప్పటిదాకా లేదు. 1998కి ముందుండే. 1998 తర్వాత మొత్తం ఆ సాంప్రదాయాన్ని మొత్తం కాలరాసే ప్రయత్నం జరుగుతూనే ఉన్నది. హ్మ్. ఇప్పుడు నాలాంటి వాడు ఎక్కడో ఒక్కడి దగ్గర నాలాంటి వాడు ఎవడో ఒకడు వస్తాడు. నాలాంటి వాడిని అడిగినప్పుడు 4 ఏళ్ల సంది అడుగుతుంటే నా మీద ఒక అబాండం వేసారు. ఎటువంటి దుర్మార్గమైన అబాండం అంటే, కుమరవెల్లి దేవస్థానానికి ఆయన చైర్మన్ కావాలని చూస్తున్నాడు. అందుకనే ఈ ఎలిగేషన్ చేస్తున్నాడు. నేను ఆ మూర్ఖులకు ఎవరైతే నా మీద కామెంట్ చేశారో ఆ మూర్ఖులకు మళ్ళొకసారి ఛాలెంజ్ చేస్తున్నా. నేను కుమరవెల్లి నడి చౌరస్తా మీద కూర్చేసుకొని కూర్చుంటా. నేను అడిగేటువంటి క్వశ్చన్లకు సమాధానం చెప్పు. ఆగమ శాస్త్రానికి మల్లన్న దేవునికి ఉన్నటువంటి సంబంధం ఏందో నాకు చెప్పాలి. ఆగమ శాస్త్రంతోటి నీకు పూజలు చేస్తే మళ్ళా నాకు అర్థమవుతుందా? ఈ విషయం నువ్వు చెప్పాలి నాకు. ఒగ్గు కథకు సంబంధించి వాళ్ళు ఎంటర్ అయితే అది జానపద సాంప్రదాయం. జానపద సాంప్రదాయం అదే జానపద సాంప్రదాయం ప్రకారం జరగాలి. జరగాలి. అక్కంచెలు ఎక్కంచెల్లో కర్ణాటక నుంచి ఒక వేద సిద్ధాంతిని పట్టుకొస్తారు. పట్టుకొచ్చి శివుడు ఆలోకం నుంచి భూలోకం వచ్చిండు. ఇక్కడ ఒక కుమారస్వామి అనేట ఆయన ఇక్కడ ఈ పర్వతం మీద తపస్సు చేసిండు. తపస్సులు అనేటివి తెలంగాణలో ఉన్నాయి అమ్మ ఎక్కడన్నా? పోనీ ఎక్కడన్నా ఆడ ఒక గొర్రెల కాపరి తన కలలోకి వచ్చి చెప్పితే కొమరయ్య అనే వ్యక్తి ఆ బండసూరికలకు పోయితే ఇంత లింగం ఉన్నది. ఆ లింగానికి బండారేసి పూజ చేసుకున్నాడు. ఇది ఒరిజినల్ చరిత్ర. ఈ చరిత్రను కాలరాయడానికి, ఈ చరిత్రను తుడపడానికి వాళ్ళు పడుతున్నటువంటి తిప్పలు అన్నీ ఇన్ని కావు. మీరు ఏం చేసినా ఒకటే చెప్తున్నా. జానపద సాంప్రదాయం శివసత్తులున్నారు, ఒగ్గుడోలు కళాకారులున్నారు, ఒగ్గు కథ కళాకారులున్నారు. అక్కడ వీర వీర అంటూ వీర ఖడ్గాలు వేసుకుంటూ దేవుణ్ణి ఆవాహనం చేసుకొని పోతరాజులు వస్తారు అక్కడికి. వీళ్ళందరినీ పక్కన పెట్టి శివసత్తులు వస్తారు. వీళ్ళందరి సాంప్రదాయాన్ని పక్కన పెట్టి నువ్వు కళ్యాణం రేపు 29 నాటికి చేస్తున్నావు. నేనేమంటున్నా అంటే, నువ్వు కళ్యాణం మల్లన్న దేవుని కళ్యాణం చేస్తున్నా. కళ్యాణం చేస్తే దేవుడు మెస్తాడా? నేను గత ప్రభుత్వానికి కూడా చక్కగా చెప్పిన, స్ట్రైట్‌గా చెప్పిన. హరీష్ రావు గారికి చెప్పిన, ఆ స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి గారికి చెప్పిన. మీకు తెలవకపోతే ఆ సాంప్రదాయం కొనసాగినా అట్లుండు.